వేడి వేడి రాజ్మా టమాటో కర్రీ రెడీ. రాజ్మా కర్రీ కోసం ఈ రాజ్మాల్ని నైట్ అంతా వాటర్లో నానబెట్టి పొద్దున్న దీన్ని ఉడకబెట్టేసుకున్నానండి. ఇలా మెత్తగా ఉడికించుకుని ఈ రాజ్మాల్ని 4 ఉల్లిపాయలని కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలండి. అలాగే 3 టమాటాలని కూడా మెత్తగా పేస్ట్ చేసుకుని ఒక 5 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత కచ్చపచ్చగా ఆడుకున్న మసాలా ముద్దను కూడా వేసుకుందాం. ఒకసారి బాగా కలిపేసుకుని కొద్దిగా పసుపు కొంచెం ఉప్పు కూడా వేసుకొని మసాలా మొత్తం మగ్గించుకోవాలి. మసాలా మొత్తం ఇలా మగ్గిన తర్వాత దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కాసేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు టమాటా పేస్ట్ని కూడా వేసుకుందామండి. మొత్తం మగ్గిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకొని ఈ రాజ్మాల్ని కూడా వేసేసుకుందాం. ఇలా ఒకసారి బాగా కలిపేసుకుని ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఒక 3 నిమిషాల పాటు మగ్గితే సరిపోతుందండి. ఇలా 3 నిమిషాలు మగ్గిన తర్వాత దీంట్లో 1 స్పూన్ కారం వేసుకుని చికెన్ గరం మసాలా కూడా కొంచెం వేసుకుందాం. ఒకసారి బాగా కలిపేసుకుని ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ వేసుకుని 1 నిమిషం హై ఫ్లేమ్లో ఉంచుకున్న తర్వాత ఇది ఉడుకు పట్టిన తర్వాత సిమ్లో పెట్టేసుకుంటే రాజ్మా కర్రీ ఉడుకుతుందండి. ఇలా కర్రీ మొత్తం దగ్గరగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే రాజ్మా టమాటో కర్రీ రెడీ.